హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చరికి ఏంటంటే అమెజాన్లో OnePlus Nord 3 అలాగే OnePlus 11R. OnePlus Nord 3 వచ్చరికి 20,000కి వస్తుంది, OnePlus 11R వచ్చరికి 28,000కి అయితే వస్తుంది. సో అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే ఈ OnePlus Nord 3 అనేది 20,000 కొనొచ్చా, అలాగే OnePlus 11R అనేది 28,000 కొనొచ్చా లేదనేది వీడియోలో చూద్దాం అనమాట. లాంచ్ అయినప్పుడు OnePlus Nord 3 వచ్చరికి 33,000 అయితే లాంచ్ అయింది, అలాగే OnePlus 11R వచ్చరికి 40,000 దగ్గర లాంచ్ అయింది అనమాట. ఈ ఫోన్ చూసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి. OnePlus Nord 3 వచ్చరికి 19,999కి వస్తే OnePlus 11R వచ్చరికి 28,000 అయితే వస్తుంది అనమాట. సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఇప్పుడు ఈ ఫోన్స్ తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఏమైనా ఇష్యూస్ ఉంటాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని చెప్పేసి అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఈ రోజు వీడియోలో అయితే మీకు డౌట్ కి అయితే ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను అనమాట, ఈ ఫోన్స్ తీసుకోవచ్చా లేదా అనేది. సో అదేంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. నా కంటెంట్ మీకు వర్తీ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఒక వీడియో తీసుకోవడం చాలా కష్టం అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు గుర్తించి మా ఎఫర్ట్స్ కి సపోర్ట్ చేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి అయితే. OnePlus Nord 3 33,000 లాంచ్ అయినప్పుడు చాలా మంచి ఫోన్ అన్నమాట. ఇది ఆ ప్రైస్ లో ఒక మంచి ఫోన్ అయితే, మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేసింది. సో ఇప్పుడు మనకి 19,999కే వస్తుంది. స్పెక్స్ కూడా రూ. 10,000 అయితే ఉంటాయి అనమాట ఆ ప్రైస్ కి అయితే. కాకపోతే 19,999కి ఈ ఫోన్ కొనే ముందు కొన్ని పాయింట్స్ అయితే మీరు మైండ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి గ్రీన్ లైన్ ఇష్యూ. సో ఈ ఫోన్ లో తీసుకున్న దగ్గర నుంచి చాలా మందికి అయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో అది డిపెండ్స్ అపాన్ డివైస్, అది వస్తుందో రాదనేది మనం గ్యారంటీగా చెప్పలేము. ఒకవేళ వస్తే మీ కర్మ, రాకపోతే మన అదృష్టం అని అనుకోవాలన్నమాట. సో ఒకవేళ వస్తే మాత్రం మనం ఏం చేయలేం. సో OnePlus వాళ్ళు అయితే అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేశారు ఏంటంటే, లైఫ్ టైం మీకు ఫ్రీగా డిస్ప్లే అయితే రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారనమాట గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే. కాకపోతే ఇక్కడ దీనికి కొన్ని మెలికైతే పెట్టారు ఏంటంటే, ఈ ఫోన్ కి మీకు ఏదైనా ఫోన్ కి మీకు కొంచెం కూడా డ్యామేజ్ ఉండకూడదు, బాడీకి కానీ ఎక్కడ డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ ఏమి ఉండకూడదు, వాటర్ డ్యామేజ్ కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదు అనమాట. పువ్వులో పెట్టుకొని చూసుకోవాలన్నమాట మీ మొబైల్ ని, అప్పుడే మీకు డిస్ప్లే అనేది రీప్లేస్మెంట్ చేస్తారు. సో మాక్సిమం ఏంటంటే, మీరు ఒకవేళ మీ మొబైల్ కి గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చిందని చెప్పేసి మీరు OnePlus స్టోర్ కి వెళ్తే, వాళ్ళు మాక్సిమం 99.9% మీకు డిస్ప్లే రీప్లేస్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఈ డివైస్ వాటర్ డ్యామేజ్ అను, లేకపోతే దానికి స్క్రాచెస్ ఉన్నాయని, డ్యామేజ్ ఉందని చెప్పేసి ఏదో ఒక వంకతో, లేకపోతే డిస్ప్లే ఇంకా రాలేదు, అది ఇంకా ట్రాన్స్పోర్ట్ లో ఉందని ఏదో ఒక సాకు చెప్పి అయితే మీకు డిస్ప్లే అనేది రీప్లేస్ చేయకోకుండా ఉండడం కోసమే ట్రై చేస్తారనమాట. 1% ఏంటంటే మీ లక్ అనమాట. ఒకవేళ మీ డివైస్ కి చిన్న స్క్రాచ్ కూడా లేకుండా, ఏం లేకుండా మీరు ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ట్రై చేస్తే, మీరు ఒక 10-20 రోజులు తిరిగితే గానీ మీ పని అయితే అవ్వదన్నమాట. సో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే ఇంత చిరాకైతే పడాల్సి ఉంటుంది అనమాట. ఇంత ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే గానీ మీకు ఆ డిస్ప్లే అనేది రీప్లేస్ అయితే చేయరనమాట. అండ్ ఇంకో ఇష్యూ వచ్చేసరికి ల్యాగ్ అనమాట. సో ల్యాగ్ అవుతుంది, ఫోన్ అనేది చాలా హీట్ అవుతుంది అనమాట. భయంకరంగా ఫోన్ అనేది హీట్ అవుతుంది. మీరు కెమెరాస్ కానీ ఎక్కువ హెవీగా వాడినప్పుడు, 5G నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు కూడా మీకు ఫోన్ అయితే చాలా లాగ్ అవుతుంది. ఇది చాలా మంది ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు. చాలా మంది మీరు కావాలంటే ఒకసారి ట్విట్టర్ కి వెళ్ళేసి సెర్చ్ చేయండి, OnePlus ల్యాగ్ ఇష్యూ అని కానీ, బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అని టైప్ చేస్తే అక్కడ మీకు చాలా పోస్ట్లు అయితే వస్తాయి అనమాట. సో చాలా ట్వీట్స్ అయితే వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ ఫోన్ లో ఎంత ల్యాగ్ ఇష్యూ ఉంది అనేది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, ఫోన్ భయంకరంగా బ్యాటరీ డ్రాప్ అవుతుంది అనమాట. బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే చాలా ఉంది. కొంతమందికి అయితే 3 to 4 hours కూడా రావట్లేదని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు ట్విట్టర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అసలు OnePlus Nord 3 యొక్క పరిస్థితి ఏంటనేది. చాలా దారుణంగా ఉందని చెప్పేసి చాలా మంది ట్వీట్ చేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫోన్ మంచిదే, కాకపోతే 19,999కి మంచి ఫోనే, కాకపోతే దానికి ఆల్టర్నేట్ మొబైల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఆ ప్రైస్ రేంజ్ లో అయితే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాటిని తీసుకోవచ్చు. iQOO Z9 కావచ్చు, Moto Edge 50 Fusion మీకు ఇంకొక ₹1,000 ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో ఇలాంటి మంచి మంచి ఫోన్స్ అక్కడ అయితే మీకు ఉన్నాయన్నమాట దీనికి ఆల్టర్నేట్ గా అయితే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాటిని తీసుకోండి. OnePlus Nord 3 అయితే ప్రస్తుతానికి అయితే స్కిప్ చేయండి. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా OnePlus 11R విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ఇంతవరకు ఎక్కడ గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే ఎక్కడ వచ్చినట్టయితే ఎటువంటి ట్వీట్స్ కానీ ఏమైతే లేవు. ఎందుకంటే నేను OnePlus 11R వాడుతున్నాను. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, నేను OnePlus 11R వచ్చరికి ఫ్లిప్కార్ట్ లో పర్చేస్ చేశాను. సో కావాలంటే ఇక్కడ నా బిల్ కూడా మీకు ఇన్నోవేస్ ఇక్కడ మీకు పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి కావాలంటే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో, ఇంతవరకు నేను చేసే వీడియో కావచ్చు, మీరు మన ఛానల్ చూస్తున్న వీడియోస్ అన్ని నేను OnePlus 11R నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో 6 months నుంచి అయితే నేను OnePlus 11R అయితే యూస్ చేస్తున్నాను అనమాట. నాది 16GB RAM వేరియంట్ అనమాట. సో కావాలంటే నేను ఒక జెన్యూన్ రివ్యూ కూడా ఇవ్వగలను ఈ ఫోన్ గురించి. ఎందుకంటే నేను 6 months నుంచి వాడుతున్నాను. ఎడిటింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, నేను అన్ని ఇందులోనే చేస్తాను అనమాట ఈ ఫోన్ లోనే. ఒక మంచి ఫోన్ అప్పుడు నేను తీసుకున్నప్పుడు 38,000 అయితే ఉందన్నమాట బేస్ మోడల్ అనేది. నేను టాప్ మోడల్ అయితే తీసుకున్నాను. నాది OnePlus 11R ఫోనే. అదే ఫోన్ నేను వాడుతున్న ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. ఇది మీకు ఇప్పుడు 28,000కి అయితే వస్తుంది. సో 28,000కి ఇది చాలా వర్తీ చాయిస్ అని చెప్పొచ్చు. తీసుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. కాకపోతే అక్కడ మీకు గేమింగ్ ఫోన్ కోసం చూసినట్లయితే iQOO Neo 9 Pro ఉంది,
ఇంకా వేరే ఫోన్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే అప్పుడు నేను OnePlus 11R తీసుకోవాలనుకున్నాను, సో అదే తీసుకున్నాను. మిగతా ఫోన్ కొంచెం నేను పక్కన పెట్టేసి ఈ ఫోన్ తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దీనికి కూడా ఆల్టర్నేట్స్ అయితే చాలా ఉన్నాయి. కాకపోతే అది మీద డిపెండ్ అయి ఉంటుంది, మీకు ఏ ఫోన్ కావాలని చెప్పేసి అయితే మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీకు బ్రాండ్ వాల్యూ కావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అయితే. ఒకవేళ 11R తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోవచ్చు, మంచి ఫోన్ 28,000 కి అయితే. కాకపోతే ఇప్పుడు 12R కూడా వచ్చింది. 12R లో మీకు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాటరీ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయింది, సో అది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. కాకపోతే అది చాలా ప్రైస్ ఎక్కువ అయితే ఉందన్నమాట. సో 28,000 మీకు OnePlus 11 ఒక మంచి ఫోనే. ఒకవేళ మీరు గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే iQOO Neo 9 Pro బాగానే ఉంటుంది, లేకపోతే Poco X6 Pro మీకు 26,000కి బాగానే ఉంటుంది. సో ఇట్లా దీనికి ఆల్టర్నేట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు థింక్ చేసి చూడండి, మీకు బ్రాండ్ వాల్యూ కావాలా, మీకు కర్వ్ డిస్ప్లే ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వీటన్నిటిని మైండ్ లో పెట్టుకోండి, పాయింట్స్ అన్నిటిని పెట్టుకొని మీకు ఏది ఫోన్ కావాలో డిసైడ్ చేసుకోండి. సో OnePlus 11R వరకు అయితే చాలా మంచి ఫోన్ అని నేను కూడా పర్సనల్ గా నా డివైస్ అదే, ఇప్పుడు నేను వాడే ఫోన్ కూడా అదే. మీరు చూస్తున్న వీడియో కూడా అందులో రికార్డ్ చేసిన వీడియో అన్నమాట. సో ఇది OnePlus 11R గురించి అయితే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. OnePlus Nord 3 మాత్రం స్కిప్ చేయండి. 11R తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి, అదొక మంచి ఆప్షన్. కాకపోతే ఆల్టర్నేట్స్ అయితే ఉన్నాయి. మీరు మీ యొక్క ఏ కేటగిరీ మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్. మీకు గేమింగ్ కోసమే కావాలనుకుంటే iQOO Neo 9 Pro కూడా తీసుకోవచ్చు. ఇది కూడా OnePlus 11R కూడా గేమింగ్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో నేను గేమ్స్ హెవీగానే ఆడతాను, 90 FPS లో మీకు BGM అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో ఇది ఓవరాల్ గా వీడియో అనేది. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో మీరైతే కొంటారా లేదా, మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. వీడియో కింద అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని తీసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.